ఆహ్వాన సంఘం మహాసభ ఆహ్వాన సంఘం చైర్పర్సన్ బాబురావు గారు, అట్లాగే జాతీయ నాయకులు శ్రీమతి గారు, మరియం ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం థావలే గారు, అట్లాగే మన ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీని గైడ్ చేస్తున్న సుధా సుందర్ రామన్ గారు, వేదిక మీద ఉన్న అధ్యక్ష వర్గం, ఈ మహాసభలకి రాష్ట్ర నలుమూలల నుంచి ఇచ్చేసిన ఐద్వా డెలిగేట్స్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకి అనేక ఉద్యమాలు నిర్వహించి మనకి స్ఫూర్తినిచ్చిన కొండపల్లి దుర్గాదేవి గారు, రాజేశ్వరమ్మ గారు, సుభద్రమ్మ గారు, వీరందరి స్ఫూర్తితో మనం పనిచేస్తున్నాము. అట్లాగే కుంజా కృష్ణకుమారి గారు, దుర్గాదేవి గారు, లక్ష్మీదేవమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఐద్వా ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. అట్లాగే మనకి ప్రియతమ నేత మల్లు స్వరాజ్యం గారు మన నుంచి దూరమయ్యారు. ఆవిడ ఇచ్చిన స్ఫూర్తితోటి ఐద్వా ఇంకా ఉద్యమాల్లో ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈరోజు మనం ఇక్కడ మహాసభలు 4వ తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకుంటున్నాము. అయితే మనం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మనం దేశంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏంటి, మనం మహిళల కోసం ఏమేం చేస్తున్నాము అనే విషయాల్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. సో what are the challenges before us today? When we are in a conference, we have to understand what are the things we need to do in the next 3 years to counter what is happening to women in our country. ఇప్పుడు మన ముందున్న సవాళ్ళేంటి, మన మహిళల ముందున్న సవాళ్ళేంటి, మనం ఈ 3 సంవత్సరాల కాలంలో మనం ఏమేం చేశాము, మనం రాబోయే 3 సంవత్సరాల కాలంలో మనం మహిళా ఉద్యమానికి సంబంధించి మహిళల సమస్యల మీద మనం ఏమేమి కార్యక్రమాలు తీసుకోబోతున్నాం అనేది మనము ఈ సందర్భంగా పరిశీలించాల్సి ఉంది. Today we have people in power in Delhi, in Telangana and in many other states. What do these people in power represent? Who do they represent? What are the values that they are bringing forward in this country? And what is the impact of it on the lives of women? ఇప్పుడు మన దేశంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఏర్పడి ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వాల నేతలు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ విధానాలు ఏంటి, వీళ్ళు ప్రజల కోసం మహిళల కోసం ఏ రకమైన విధానాలు తీసుకుంటున్నారు అనేది మనం పరిశీలించాలి. So as a women's mass organization, we are a mass organization of ordinary women. Women in the fields, women in the factories, women in the homes, women in schools, colleges, women in the unorganized sector, women who are unemployed. We are the organization that represents all sections of women: Dalit, Adivasis, Muslims, Hindus, upper caste, lower caste. We have to become the voice of all these women. మనము ఐద్వాగా ప్రజా మహిళా సంఘం మనది. ఈ మన మహిళా సంఘంలో అనేక మంది అనేక రంగాలకు సంబంధించిన మహిళలు ఉంటారు. మన సభ్యులుగా అనేక రంగాల మహిళలు ఉంటారు. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ, ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కానీ, స్కూల్స్లో పనిచేసే వాళ్ళు, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన సంఘంలో ఉంటారు. అట్లాగే అనేక మంది అనార్గనైజ్ సెక్టార్లో అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలందరిలో కూడా అందరూ కూడా మన మహిళా సంఘంలో ఉంటారు. అయితే వీళ్ళందరి ఈ అన్ని రంగాల మహిళల సమస్యలు ఏంటి, వీళ్ళందరూ సమస్యలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ కోసం ప్రభుత్వాలు తీసుకునే విధానాలు ఏంటి, అవి ప్రజల మీద ఏ విధమైన ప్రభావాలు చూపిస్తున్నాయి అనే విషయాల్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. Why is that necessary? Because on one hand, there are the economic policies of the government. Yesterday we heard in the public meeting, price rise is there, unemployment is there, education is expensive, poor people cannot send their children to school and college, health facilities are very bad, privatization of health is going on. So all these economic policies are there on one hand. We take up the issues, we ask for ration,
We fight against price rise. But while doing that, what is one more thing that we do that we should never lose sight of? మనము చూస్తున్నాం, నిన్న కూడా మనం బహిరంగ సభలో మాట్లాడుకున్నాము. ఈ కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? పెద్ద ఎత్తున ఆర్థిక భారాలు అనేవి ప్రజల మీద పడుతూ ఉన్నాయి. ఒకవైపు ధరలు పెరిగిపోతున్నాయి, ఇంకోవైపున విద్య వైద్యం అనేది కరువు అవుతున్నాయి. అన్నీ కూడా భారాలుగానే ఉన్నాయి. ఈ రోజున ప్రజలు వైద్యం పొందాలన్నా భారంగానే ఉంది, పిల్లల్ని స్కూల్కి పంపించి విద్య నేర్చుకోవాలన్నా భారంగానే ఉంది. అనేక రకాలైన ఆర్థిక భారాలు మోపుతా ఉన్నారు ప్రభుత్వాలు. అట్లాగే ఈ భారాలకి మనం ఏం చేయాలి? ఈ భారాలను మనం తట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ విద్యా రంగంలో మనం ఏం చేయాలి? వైద్య రంగంలో ఏం చేయాలి? ఈ ప్రభుత్వాలు మోపుతున్న అనేక ఆర్థిక భారాలను తట్టుకొని మనం ఏ విధమైన పోరాటాలు చేయాలి వీటికి వ్యతిరేకంగా అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. And what is it? It is that as a mass organization, we make the women understand what is responsible for their situation. Price we are fighting. Give cheap food. Reduce prices. Government should reduce price on petrol and diesel. That is one part of our struggle. But why women should fight against the price rise along with fighting against the policies of the government? It is this system, it is this government, it is their policies that is responsible for this miserable situation of women. It is these policies, unless and until the policies and this government is defeated, we will not be able to bring good lives in women's lives. మనము ఒక ప్రజాబాహుళ్య సంఘంగా, ఒక మాస్ ఆర్గనైజేషన్ గా ఈ ఆర్థిక భారాలు ఏవైతే పెరుగుతున్నాయో, ధరల పెరుగుదల, ఇతర విపరీతమైన భారాలు ఏవైతే పెరుగుతున్నాయో వీటన్నిటికీ మనము మన జీవితాలు ఇంతేలే, మన బతుకులు ఇంతేలే అని సరిపెట్టుకోవడం కాదు. దీనికి మూల కారణం ఏంటనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకునే విధానాలే. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ద్వారానే మొత్తము పేద ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద, వీళ్ళందరి మీద కూడా భారాలు అనేకం పడుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? ఈ విధానాలు ఎవరైతే అమలు చేస్తున్నారో, ఎవరైతే ఈ విధానాలు తీసుకొస్తున్నారో, ఈ నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చి ప్రజల మీద ఏ విధమైన భారాలు అయితే మోపుతున్నారో వీటికి వ్యతిరేకంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం కలిసికట్టుగా ఈ విధానాల మీద పోరాటం చేసినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి, మన బ్రతుకులు బాగుపడతాయి. కాబట్టి ఈ విధానాలను ఎవరైతే అనుసరిస్తున్నారో, ఈ దోపిడీ విధానాలు ఎవరైతే చేస్తున్నారో, ఈ అధికారంలో ఉన్న వారిని మనము ఓడించినప్పుడే ఆ విధానాలను మనం ఓడించగలము. ఆ విధంగా మనము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. But this does not mean that you go into the village and you go into one area and tell the women that, oh, we have to fight price rise, but we cannot decrease price rise unless this government goes. That will not be helpful in mobilizing women. We have to talk to them of their own problems, but try and get them out to fight this system. All of you sitting here, you are the leaders of the AIDWA in Telangana. That is why you have to first understand why we are in AIDWA. Be very clear. We are not in AIDWA only to make our membership. We are in AIDWA because we want to change this exploitative system that is treating women as subordinate, as second class, as denying equal rights. We are here in AIDWA because we want to fight for an equal society. But for that, we have to get the women out on the roads to fight for an equal society. So by taking up their day-to-day issues, ration is not there, some violence has happened, water is not there, child not getting admission in school. Along with all this, we have to bring them out to fight the political system also.
మనము ఇప్పుడు మనం పనిచేసే ప్రాంతాలకు వెళ్తాం, మన విలేజెస్కి, మన గ్రామాలకి మనం వెళ్తూ ఉంటాం. అయితే అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. అయితే ఈ ధరల మీద వాళ్ళంతట వాళ్ళు అందరూ ఫీల్ అవుతారు. ధరలు పెరిగిపోతున్నాయి, మన మీద భారాలు పడుతున్నాయి, మనం బతకలేని పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పేసి అందరూ బాధపడుతూ ఉంటారు. అయితే వాళ్ళంతట వాళ్ళు మనం పోరాటాల్లోకి రావాలి, మనం ఏదో చేయాలి, మనం చేస్తే మనకి పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచనలోని ఉండరు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనము వాళ్ళకి సపోర్ట్ గా నిలవాలి, వాళ్ళ సమస్యల్ని మనం కనుక్కోవాలి, వాళ్ళ సమస్యల మీద మనం ఇది పరిష్కారం అని చెప్పగలగాలి. మనము ఐద్వాలో లీడర్స్ గా ఉన్నాం, నాయకులుగా ఉన్నాము. అయితే ఈ విధానాలు ఏంటి, అసలు ఈ సమస్యలన్నింటికి మూల కారణాలు ఏంటి, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధానాల వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పేసి ముందు ఐద్వా నాయకులుగా మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పాలసీలు ఏమున్నాయి, వాటి వల్ల ప్రజల మీద ఎటువంటి భారాలు పడుతున్నాయి, ఇట్లాంటివన్నీ విషయాలన్నీ కూడా ముందు మనం తెలుసుకోవాలి. ఒక ఐద్వా లీడర్లుగా ఉన్నామంటే మనం అనేక విషయాలు తెలుసుకొని ఉండాలి. ఆ విధంగా తెలుసుకొని మనము ఊరికే మెంబర్షిప్లు అవి చేయడమే కాదు, మహిళల్లో వెళ్ళి మనం మెంబర్షిప్ చేస్తాం సంవత్సరానికి ఒకసారి. ఆ మెంబర్షిప్ ఒకటే చేయడం కాదు, మనము ఈ పరిస్థితి, ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడించడానికి మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి, మనం చెప్పగలగాలి. ఈ రాజకీయ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడిస్తేనే మన సమాజం మారుతుంది, మనకి మెరుగైన జీవితాలు వస్తాయని చెప్పేసి మనము ఆ మహిళలందరికీ కూడా అర్థం చేయించే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మహిళలంటే సమాజంలో సెకండరీ సిటిజన్స్ గా ఉన్నారు, రెండో తరగతి పౌరురాలుగానే ఉన్నారు. మనకి సమాన హక్కులు లేవు, అత్యాచారాలు పెరుగుతున్నాయి, దోపిడీ, అనేక అత్యాచారాలు, అనేక దాడులు మహిళల మీద జరుగుతున్నాయి. మనకి సమాన అవకాశాలు అనేవి లేవు సొసైటీలో. అయితే ఈ అన్నిటి విధానాలకి వ్యతిరేకంగా మనము పోరాడాల్సిన అవసరం ఉంది. మనము పోరాడినప్పుడే, మనం పోరాటాల్లోకి పిలిచినప్పుడే మనతోటి ఉన్న మహిళలు, సమాజంలో ఉన్న మహిళలు మనల్ని అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళందరినీ కూడా మనము సిద్ధం చేయాలి. పోరాటాలకి సిద్ధం చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు రోజువారీ సమస్యలు ఉన్నాయి, ధరల పెరుగుదల కానీ, విద్యా రంగంలో జరుగుతున్న దోపిడీ కానీ, వైద్య విధానంలో ఉన్న దోపిడీ కానీ, ఇవన్నీ కూడా అనేక రోజువారీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ సమస్య ఉంది, స్కూల్స్ సమస్య ఉంది, లేకపోతే హాస్పిటల్ సమస్య ఉన్నాయి. ఇట్లాంటి రోజువారీ సమస్యలు అనేక ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి మీద వాటికి మూలన కారణాలు ఏంటి, ప్రభుత్వాలు అనుసరించే విధానాలు ఏంటి, వాటన్నిటికీ వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన అవసరం ఏంటి అనేది మన మహిళల్లో వాళ్ళకి తెలియజేసినప్పుడే వాళ్ళందరూ కూడా పోరాటాలకు సిద్ధమవుతారు. అప్పుడే మనము ఏదైనా చేయడానికి, ఏదైనా పరిష్కారం చూపించడానికి సాధ్యమవుతుంది. So what is happening in Telangana is not only restricted to Telangana. It is a part of the entire policy or the entire system that is working in the full country. You see this Sengareni privatization that our unions and our CITU union and all that are fighting against. But is only Sengareni being privatized? No. In Visakhapatnam steel plant privatization, is that only being privatized? No. We are finding the entire electricity section in Maharashtra, in Gujarat, privatized. We are finding in Jharkhand, the entire Adivasi land is being taken away. In Chhattisgarh, in Bastar, Adivasi land is being taken away. The PESA law has been diluted. The Forest Conservation Act has been diluted. So, all over the country, when we talk to the women of Telangana, we have to tell them that we are a part of the struggle that is happening all over the country. Everywhere this privatization is going on, and privatization means primarily, yes, people will lose their jobs, people will lose livelihood, all that will happen. But the major casualty is the woman. In this whole privatization, you see, I will come to it next, how women and how the law is being changed so that women are forced to go back and stay in the house, not come in the social field. తెలంగాణలో
ఈ తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అని మనం అనుకోకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. ఆ సింగరేణి బొగ్గు గనుల్ని ప్రైవేటైజ్ చేయాలని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. అయితే ఆ సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు పనిచేస్తుంది, అనేక ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తుంది. అయితే అట్లాగే సింగరేణి ఒకటే కాదు, దేశంలో ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు. అట్లాగే విద్యుత్ రంగం ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, దాన్ని ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక్కదాని ప్రైవేటైజేషన్ గురించే కాదు, కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేటైజేషన్ కోసం పనిచేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే ఇప్పుడు అనేక సంవత్సరాలు పోరాడి ఆదివాసీ భూముల మీద హక్కులు పొందిన ఆదివాసీ పరిస్థితులు ఉన్నాయి. ఆదివాసీ భూముల హక్కుల్ని కూడా హరించే పరిస్థితులు ఈ రోజున ఆదివాసీలకు ఉన్న చట్టాన్ని కూడా నీరుగారుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ ఇవన్నీ ఉన్నాయంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్క దాని గురించే మనం ఆలోచించకూడదు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానాలే ప్రైవేటీకరణ విధానాలుగా ఉన్నాయి. అయితే ఈ ప్రైవేటీకరణ విధానాల వల్ల ప్రజలు ఉద్యోగాలు పోయి వాళ్ళు సమస్యలు ఎదుర్కోవడం కాదు, కార్మికులు అక్కడ ఉండే కార్మికులు ఒక్కళ్ళే ఉద్యోగాలు పోతాయి వాళ్ళకి సమస్య అవుతుంది అనేది కాదు. ఈ ప్రైవేటీకరణ విధానాలు ఏవైతే ఉన్నాయో వీటి వలన ముఖ్యంగా దెబ్బపడేది ఎవరి మీద అంటే మహిళల మీద. ప్రధాన సమస్య మహిళలకే ఉంది. ముందుగా ఏ ఫ్యాక్టరీలో అయినా ఎక్కడైనా ప్రైవేటైజ్ చేయగానే ముందు మహిళల్ని పని నుంచి వెళ్ళగొడుతున్నారు. అట్లాగే భర్తలకు ఉద్యోగాలు పోతే మహిళలు కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇళ్లలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మహిళలకు కూడా తీవ్రమైన సమస్యలు వస్తాయి ఈ విధానాలు, ప్రైవేటీకరణ విధానాల వల్ల అనేది మనం అర్థం చేసుకోవాలి. So why now these changes are coming? I will link it up. The government that we have now, for in Delhi is the NDA government. Now NDA, earlier we used to say Modi government. Remember? You understand I'm saying Modi? Okay. Little bit Modi, Modi. Somebody's attention is here, there. Modi government was there. Now it is NDA government. Because it is now dependent on two parties for support. From the time there has been a growth in the BJP RSS in our country, they have propagated an ideology which strengthens the caste system, which strengthens caste exploitation. And we have heard this name very often, the Manusmruti. And in that Manusmruti, it is very clearly said that women do not deserve equality because they are not equal. We are saying, what does AIDWA say? Women are equal citizens as per our constitution. What the RSS says, women, Dalit, Muslims, tribals, they are not equal. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఎవరి ప్రభుత్వం ఉంది? మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మనకి తెలుసు వాళ్ళు ఏం చేశారు, ఇంకొక 2 పార్టీల మీద వాళ్ళు ఆధారపడాల్సి వచ్చింది. ఇంకొక 2 పార్టీలతో సపోర్ట్ తీసుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వ విధానాలు ఏంటంటే మొత్తము ఈ కుల విధానాలు, కుల మత విధానాలు ఏవైతే ఉన్నాయో, మతోన్మాద విధానాలు ఇవన్నీ కూడా అనుసరించి పేద ప్రజల్ని, మధ్యత ప్రజల్ని వీళ్ళందరినీ కూడా ఇంకా దోపిడీ చేసి వాళ్ళని ఇంకా లూటీ చేసి ప్రభుత్వాలు నడిపే పరిస్థితి ఉంది. అట్లాగే ఈ విధానాల్లో ఇంకొక ప్రత్యేకమైన ఇది ఏంటంటే వాళ్ళు అనుసరించేది మనుస్మృతి, మనువాద సిద్ధాంతాన్ని అనుసరించి వాళ్ళు నడుస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ మనువాద సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటి? మనువాద సిద్ధాంతం అంటే మహిళలకి సమాన అవకాశాలు ఉండకూడదు, మహిళలు పురుషులతో పాటు వాళ్ళకి సమాన అవకాశాలు ఉండే అవకాశం లేదు అని చెప్పేసి సమాన హక్కుల్ని నిరాకరిస్తూ ఉంటారు. అట్లాగే ఐద్వాగా మనం చెప్పేది ఏంటంటే, మనం చెప్పేది మన రాజ్యాంగం ప్రకారం మహిళలకి సమాన హక్కులు ఉన్నాయి, మహిళలు పురుషులు అందరూ సమానమే, రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు మహిళలకు ఉండాలని చెప్పేసి మనం కొట్లాడుతున్నాము.
అట్లా ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తాం. అట్లాగే వీళ్ళు మోడీ ప్రభుత్వం విధానాలు చెప్పేది ఏంటంటే వాళ్ళు ట్రైబల్స్ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజంలో సమాన అవకాశాలు పొందడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్కి కానీ గిరిజన ప్రజలకు కానీ వాళ్ళకి మిగతా సమాజంతో సమాన అవకాశాలు పొందే హక్కు లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం చెప్పేది మహిళలకు కానీ ఆదివాసీలకు కానీ ఈ గిరిజన ప్రాంతాల ప్రజలకు కానీ అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి. రాజ్యాంగం వాళ్ళందరికీ కూడా సమాన అవకాశాలు ఇచ్చిందని చెప్పేసి మనం చెప్తున్నాం. So, what is the outcome of this? Indian Bank and State Bank of India last year took out a circular that they will not employ pregnant women. We fought against it. The bank employees also raised their voice against it, and they had to withdraw the circular. According to the National Food Security Act, there is maternity benefit for the poor, BPL, below poverty line. What this government said? Only first child maternity benefit. After that, no maternity benefit. In our country, can any woman decide how many children she should have? If she has the first daughter, can she say, okay, now I will not have any more children? What will happen to that woman? That pressure to give birth to a son? Where in a country, a woman cannot decide even how many children she should have. It is her body, it is her agency, but she has no right over that decision. In that country, you are saying only one child, you will get benefit. How can we accept that? This is Manusmriti. ఈ మధ్య కాలంలో మన బ్యాంకులు ఉన్నాయి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ, ఇట్లాంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి బ్యాంకులు ఉన్నాయి. అయితే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక సర్క్యులర్ జారీ చేశారు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి. ఏమనంటే మహిళలు ఎవరైనా ప్రెగ్నెంట్ మహిళలు ఉంటే వాళ్ళు అన్ని పరీక్షలు ఉద్యోగం పొందడానికి అన్ని పరీక్షలు పాస్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం పొందే పరిస్థితిలో వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉంటే వాళ్ళకి తర్వాత ఇస్తాం, ఇప్పుడు ఇవ్వము, డెలివరీ తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. దాని మీద ఐద్వాగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేశాము. పోరాటం చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ కి మీరు జాబ్ ఇవ్వడం నిరాకరించే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మనం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ సర్కులర్ ని వెనక్కి తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాము. ఆ సర్కులర్ ని తిప్పికొట్టాము. అది ఐద్వాగా మనం సాధించిన విజయం. అట్లాగే మనం చూసుకుంటే ఈ వాళ్ళు చెప్పింది ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మొదటి సంతానం ఎవరైతే మొదటి ప్రెగ్నెన్సీ ఉందో వాళ్ళ వరకే ప్రసూతి సౌకర్యం ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మహిళలు మన దేశంలో చూస్తుంటాం, పిల్లల్ని ఎంతమందిని కనాలి అనేది మహిళల చేతిలో ఉంటుందా? ఉండదు కదా. మొత్తం కుటుంబ అత్తగారులు ఉంటారు, భర్త ఉంటాడు, వీళ్ళందరూ కూడా నిర్ణయిస్తారు ఎంతమంది పిల్లల్ని కనాలి మీరు అనేది. ఆ విధంగా మహిళలు మేము ఒకళ్ళనే కంటాము, ఇద్దరినే కంటామని నిర్ణయం తీసుకునే అధికారం లేని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటప్పుడు మీరు ఒక్క పిల్లల్ని కంటేనే ఒకళ్ళ కోసమే మేము ఈ ప్రసూతి సౌకర్యం ఇస్తామని చెప్పేసి ఎట్లా చెప్తారో అది అన్యాయం అని చెప్పేసి మనం పెద్ద ఎత్తున పోరాటం చేశాము. ఆ విషయంలో మనం విజయం సాధించాం. We have seen incidents of honor killings. You know honor killings? In the name of honor. In Telangana, so many incidents have happened. All over the country they are happening. Intercaste marriage, interreligious marriage. That is also going on all over. Women, including our membership. We have nearly 3.5 lakh members in Telangana. We cannot say that the entire 3.5 lakhs are progressive. Our women also get affected by this kind of campaign. Oh, I don't mind my daughter getting married to anybody, but not Dalit. Oh, no. No, Muslims are bad.
that impacts the women also. On one hand, you have all these Sanatani practices. Women get totally absorbed in that. All kinds of rituals that all our leaders over here, these photos which are there, Durga Devi, Swarajam, all these photos, the leaders fought against these practices. Kanya Dan in marriages. Our leaders fought against these practices and built the AIDWA. Now, many of our own activists, they follow these practices. We are going backward. This is what is happening. And this impact is strengthening the hands of the RSS and the BJP. We should understand that. ఓకే. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గౌరవజ్జలు ఈ మధ్య బాగా పెరిగినాయి. కులాంతర మహతాంతర వివాహాలు చేసుకుంటే తెలంగాణలో అనేక మంది మహిళల్ని, అనేక మందిని చంపేసిన పరిస్థితులు ఉన్నాయి. మహిళలు కానీ, యువకులను కానీ, యువతులను కానీ అనేక ఇవి జరిగినాయి మన రాష్ట్రంలో. అట్లాగే మనం సభ్యత్వం చేర్పిస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో 3.5 లక్షల సభ్యత్వం ఉంది ఇప్పుడు. అయితే ఈ 3.5 లక్షల మంది వాళ్ళంతా మనం చెప్పే విషయాలను అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళంతా మనం చెప్పే విషయాలను అర్థం చేసుకుని అభ్యుదయ భావాలు కలిగి ఉంటారు అనేది మన అపోహ మాత్రమే. ఇప్పుడు మన సభ్యులు కూడా, మన 3.5 లక్షల మంది సభ్యత్వం చేర్పిస్తున్నాం అంటే మన సభ్యులందరూ కూడా, కొంతమంది నాయకులు కూడా, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ముస్లింలు, చాలా మంది మన సభ్యులు కూడా ఎవరైనా ముస్లింల్ని పెళ్లి చేసుకుంటే, మన అమ్మాయిలు కానీ ఎవరైనా ముస్లింల్ని పెళ్లి చేసుకుంటే అయ్యో ముస్లింని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తుంటారు. అట్లాగే ప్రేమ వివాహాలు చేసుకుంటే ఆ కులం వాళ్ళని చేసుకుంది అని చెప్పేసి ఆ వివాహాలను వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటివి అనేకము. మహిళలందరూ కూడా అభ్యుదయ విధానాలు, అభ్యుదయ భావాల వైపు ఉండట్లేదు. మన మహిళా సంఘం సభ్యత్వం చేర్పించి వాళ్ళకి అనేక విషయాలు చెప్తుంటే కూడా వాళ్ళు ఇంకా అనేక విషయాలు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే ఇప్పుడు సనాతన విధానాలు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఈ నోములు, వ్రతాలు, ఇట్లాంటివన్నీ కూడా, పూజలు, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. మూఢనమ్మకాలు చాలా విస్తృతంగా మహిళల్లో వ్యాప్తి చెందుతా ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఫోటోలు పెట్టుకున్నాం, దుర్గాదేవి గారి ఫోటో, అట్లాగే స్వరాజ్యం గారి ఫోటో, వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకొని మనం ఇప్పుడు దండలు వేసాము. అయితే వీళ్ళందరూ కూడా అట్లాంటి మహిళా వ్యతిరేక విధానాలు, మూఢనమ్మకాలు, ఎట్లాంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అట్లాంటి విషయాలని వ్యతిరేకించేందుకు చాలా పోరాటాలు చేశారు. వాళ్ళు అనేక విషయాల మీద, సమాజంలో ఉన్న మూఢనమ్మకాల మీద వ్యతిరేకంగా పోరాటాలు చేసి మహిళల్ని మార్చే ప్రయత్నం చాలా విస్తృతంగా చేశారు. అయితే ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా వెనక్కి పడుతూ ఉన్నాయి. మహిళల మూఢనమ్మకాలు, నోములు, వ్రతాలు, క్రతువులు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటి మీద కూడా వాటన్నిటిని ఎందుకు ఇలా తయారవుతున్నారు, వాటిని అటువైపు మళ్ళకుండా మనం ఏం చేయాలనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. So now you understand the challenges before us: economic, social, cultural. Now from this, we have to get women out. First, we have to also change. We have to also understand and absorb what is progressive, challenge what is non-progressive, what is regressive. We have to understand how women are becoming victims of the patriarchal system, how women are also getting absorbed into the patriarchal system. We have to understand this. Only and only then can we emerge as the spokesperson of the women, of the general poor, middle class, upper middle class, Dalit, Adivasi, Muslim women in Telangana. ఇప్పుడు మనము అనేక రకాల సవాళ్ళు ఉన్నాయి మన ముందు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సవాళ్ళు అనేకం ఉన్నాయి మన మహిళల ముందు. అయితే వీటన్నిటికీ మనము పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉంది. ఈ సవాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి పరంగా ఉండే విధానాలు ఏంటి, అభివృద్ధి నిరోధకంగా ఉన్న విధానాలు ఏంటి అనేది మనం ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళల్లో ఈ పితృస్వామిక విధానాలు ఏవైతే ఉన్నాయో, ఈ భావజాలం ఏదైతే ఉందో వీటికి వ్యతిరేకంగా
మహిళల్ని అభ్యుదయం వైపు ఆలోచించే విధంగా మనం తయారు చేయాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది ఈరోజు. You have done excellent work in this last 3 years, led by your president and secretary, Aruna Jyoti and Mallu Lakshmi, and their entire team. You have done excellent work in Telangana. Last 3 years, tremendous struggles. You have raised the voice of women. But one thing we need to understand, and that is, I may belong to a particular political party. Some of you also may belong. Okay? But 3.5 lakh women are members of AIDWA in Telangana. They are all not members of any political party. Otherwise, in Telangana, we'll have 3.5 and more members of one party. Isn't it? 3.5 lakh women are not members. Some of them are. Some of us are. That is why you must understand the difference. We are not a political party. We are a mass organization of women. We have to bring women into, we have a left thinking. Our ideology, our slogans, our struggles, they are left oriented. But we are not a left political party. We have to understand that. That is why a little bit we were discussing, oh, red salute, red salute. You know, I went to one of the conferences where it is not as big and as strong as Telangana. Okay, here you have some kind of maturity. That was a new organization. So one of our leaders in enthusiasm said, red salute, red salute. So one woman came and said, why she's saying only red salute, blue salute, green salute, yellow salute, black salute? Why only red? Because she is not member of any political party. Are you understanding the difference? So that is why we are a mass organization which we want to bring women towards the left movement. We can do that if we actually become the mass and take our progressive thinking to that mass of women. Oh, what you are saying is correct. Yes, I must come on this road and not go on that road. But before that only, if you say red salute, another conference I will tell you, in Mumbai only, one person came, red salute, like that, very strong. That woman thought that lady is coming to beat. She's saying, oh, wait. She thought she's coming to beat with that hand. So our women all don't understand that. We understand because we belong to certain political party or maybe a political ideology. And we have to understand this. And then this is in our heart, in our mind. We want to bring the women into the fold to try and change India, to make India a secular, progressive, left country. For that, thousands and lakhs of women have to be brought on the road. That is possible if we become the mass organization of women. మనము ఈ 3 సంవత్సరాల కాలంలో మనం ఐద్వా నిర్వహించిన కార్యక్రమాలు చూసుకుంటే, మన కార్యదర్శి మల్లు లక్ష్మి గారు, అధ్యక్షురాలు అరుణ్ జ్యోతి గారు, వీళ్ళు చాలా మంచి కృషి చేశారు. మహిళల సమస్యలు తీసుకొని పనిచేయడంలో చాలా మంచి కృషి నిర్వహించారు. వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే మనము చూసుకుంటే మనం ఐద్వాగా ప్రజాబాహుల్య సంఘంగా ఉన్నాం. మనం అన్ని రకాల మహిళల్ని, అన్ని రంగాల మహిళల్ని మన మహిళా సంఘంలో చేర్చుకుంటాం. మనము ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మన సంఘంలో ఇప్పుడు 3.5 లక్షల మంది మన సభ్యులు ఉన్నారు. అయితే మనం ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళనే మనం చేర్చుకుంటే ఇంతమంది సభ్యులు మన మహిళా సంఘంలో ఉండరు.
మనము ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా మొత్తం మన దేశంలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా మహిళా సంఘం ఇది బాహుళ్యం బాహుళ్యం కలిగిన సంఘము. ఇది ప్రజల కోసం పనిచేసే సంఘం, మహిళల కోసం విస్తృతంగా పనిచేసే సంఘం కనుక ఏ పార్టీ వాళ్ళైనా ఇందులో ఉండొచ్చు అని చెప్పేసి మనం అన్ని పార్టీల వాళ్ళని మనం చేర్చుకుంటున్నాం ఇందులో. అయితే ఇది మనము మన పొలిటికల్ పార్టీగా మనము మన హృదయంలో మనకి లెఫ్ట్ పార్టీకి మనకి మన హృదయంలో చోటు ఉండొచ్చు. మనం లెఫ్ట్ పార్టీకి మనం అనుబంధంగా పనిచేస్తుండొచ్చు కొంతమంది. అయితే ఇప్పుడు లెఫ్ట్ పార్టీ ఐడియాలజీ వైపు లెఫ్ట్ పార్టీ ఏవైతే విధానాలు అభ్యుదయ భావాలు తో పనిచేస్తుందో అభ్యుదయ భావాల వైపు మహిళల్ని మళ్లించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం అది మన మనసులో ఉండాలి, కానీ మనం చేసే చేష్టల్లో మనం లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళము మనం అది ఇది అని చెప్పేసి మనం ప్రజల్లో తీసుకెళ్తే అది మన నుంచి దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. మహిళలు మనం పనిచేసేది అభ్యుదయ భావాల కోసం, అభ్యుదయ భావాల వ్యాప్తి కోసం మనం పనిచేస్తున్నాం అనేది ప్రజలందరూ అర్థం చేసుకునే పరిస్థితి తీసుకురావాలి. ఇప్పుడు మన మహాసభలో చూస్తే కొంతమంది చెప్తున్నారు రెడ్ సెల్యూట్ అని చెప్తున్నారు. అయితే ఈ రెడ్ సెల్యూట్ అని చెప్తే కొంతమంది అది అర్థం కాక ఇది వీళ్ళు ఏంటి వేరేగా ఉన్నారని చెప్పేసి కూడా భావించే పరిస్థితులు ఉంటాయి. నేను మొన్న ఒక చిన్న జిల్లాకి వెళ్ళాను, అయితే వాళ్ళు ఇలా చేయలేదు. అట్లాగే ఇంకొక చోటకి వెళ్తే ఒక చోట వాళ్ళు రెడ్ సెల్యూట్ అని గట్టిగా చెప్తున్నారు. అయితే ఒక మహిళ, జనరల్ మహిళ ఒక ఆమె వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగారు, అంటే రెడ్ సెల్యూట్ అంటే ఏంటి, రెడ్ సెల్యూటే ఎందుకు చెప్తున్నారు మీరు, బ్లూ సెల్యూట్ వైట్ సెల్యూట్ అని ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఇట్లాంటి పరిస్థితి మనకి రాకూడదు. మొత్తం మనం విస్తృతంగా ప్రజలు అర్థం చేసుకునే విధానాలు, ప్రజలు అర్థం చేసుకునే, మహిళలు అర్థం చేసుకునే విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేయించే పరిస్థితి మనం తీసుకురావాలి. అభ్యుదయ భావాల్ని ప్రచారం చేయాలి. అట్లాగే ఇప్పుడు ఒక చోట బాంబేలోనే ఒకసారి ఏం జరిగిందంటే ఒక మీటింగ్కి వెళ్తే రెడ్ సెల్యూట్ అని గట్టిగా చెప్తున్నారు. అయితే అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళు చెయ్యొద్దు నిన్ను కొడతారేమో అని చెప్పేసి భయంగా వాళ్ళు దూరం వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మనము అభ్యుదయ భావాల్ని ప్రచారం చేయాలి. మన మనసులో ఏ భావాలున్నా కూడా మొత్తం మహిళలందరికీ అర్థమయ్యే విధానాలు ఏవైతే ఉన్నాయో మనం ఏ పరిస్థితుల్లో మనం వాళ్ళకి వివరించగలమో ఆ విధమైన పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా మన భావాల్ని అనేక విధాలుగా వ్యాప్తి చేసే పరిస్థితి మనం మహిళలకి చేరువయ్యే విధానాలు ఎట్లా ఉండాలో, ఎలా మనం చేరువగలుగుతామో ఆ విధంగా మనం మన భావాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. So we wish the AIDWA Telangana, all our friends, all our activists, all the best in the next 3 years. Build a wonderful organization. The Central Executive Committee of AIDWA will fully help Telangana in whatever way it can. And let us together join the voices of all women in the country to defeat the BJP, RSS, and the Congress who has won in power over here. We today target BJP, RSS, but it does not mean that we are not against the Congress. If the Congress does not help women, we will fight against the Congress also. So along with that, let us go forward and build our organization. We have full confidence in all of you sitting here. If you decide, you can reach every single village, every single town in Telangana. Telangana AIDWA has that capacity to do it. Identify your capacity, realize your strength, and do it. In the next 3 years, make a full change in Telangana. Become active. Your state committee should be full attendance. Nobody who is not attending can be a part of the state committee. Let us all become active and change the face of Telangana, change the face of India, for a better India for women. With these words, I inaugurate the 4th conference of Telangana AIDWA. Inqilab Zindabad. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర కమిటీ గత 3 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసింది మహిళల సమస్యల మీద. అట్లాగే రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మహిళల సమస్యల మీద, మహిళా ఉద్యమాలు నిర్మించడంలో గట్టి ప్రయత్నం చేస్తుందనే నమ్మకం మాకు ఉంది. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీకి కేంద్ర కమిటీగా
మొత్తం ఫుల్ సపోర్ట్ మేము ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాము. అట్లాగే ఇప్పుడు మన దేశంలో బీజేపీని ఓడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ని ఏ విధంగా మనం వాళ్ళ ఓట్లు తగ్గే విధంగా వాళ్ళ సీట్లు తగ్గే విధంగా మనం చేసామో అట్లాగే కాంగ్రెస్ రేపొద్దున కాంగ్రెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తే కనుక కాంగ్రెస్ ని కూడా ఓడిస్తాం మనం. కాంగ్రెస్ ని కూడా ఓడించి ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరైనా సరే బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానీ ఎవరైనా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన అవగాహన మనము ప్రజల్లో తీసుకురావాలి. అట్లాగే మనము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కమిటీ కానీ తెలంగాణ ఐద్వా కానీ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. గతంలో కూడా వీరోచిత పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణకు ఉంది. మనం గనక నిర్ణయించుకుంటే ఒకసారి నిర్ణయించుకుంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా మనము ఐద్వాని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాబోయే 3 ఏళ్లలో కూడా చాలా మంచి మార్పులు రావాలి ఐద్వా కృషిలో. అట్లాగే మన రాష్ట్ర కమిటీలో ఎవరైతే ఇప్పుడు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా హాజరు కావాలి. ఎవరైతే హాజరు కాలేకపోతున్నారో వాళ్ళు కమిటీలో ఉండకుండా ఉంటేనే మంచిది. మొత్తం రాష్ట్ర కమిటీలో ఉండే వాళ్ళు చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మీటింగులకు హాజరు కావాలి. ఆ విధంగా హాజరై మన ఆలోచనలు ఐద్వాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దృఢ నిశ్చయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మంచి కృషి చేసి ఐద్వాని ఇంకా బలోపేతం చేస్తారని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మరియం గారికి. చాలా విలువైనటువంటి సందేశం. మన భవిష్యత్తులో మనం ఎట్లా పనిచేయాలి, అట్లాగే మన కమిటీలలో కూడా మనం ఏ రకంగా చురుకుగా ఉండాలనేటువంటి అంశాలను చెప్పారు. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా వివరించారు. మరొక్కసారి మన రాష్ట్ర కమిటీ నుండి మన మహాసభ నుండి మనందరి తరఫు నుండి కూడా మరియం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే మరియం గారి స్పీచ్ని అదే స్పిరిట్ తోటి ట్రాన్స్లేషన్ చేసిన మన నాగలక్ష్మిక గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ వేదిక మీద మన సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం అనేది ఉంటుంది. మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మన బుగ్గవీటి సరళ గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రియమైన అధ్యక్ష వర్గం, వేదిక పైనున్న ఆల్ ఇండియా నాయకులు, అట్లాగే రాష్ట్ర నాయకత్వం, మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆ టీంలో ఉన్న నాయకురాళ్ళందరూ మన కళ్ళ ముందున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం భద్రాచలం రెండు కలిపి తెలంగాణ రాకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉండేది. మొదటి కార్యదర్శి అయిన ఏలూరి జయమ్మ గారు రెడ్ శారీలో ఉన్నారు. మొట్టమొదటి కార్యదర్శి 1974లో తమిళనాడులో ఉన్న కొంత తెలుగు ప్రాంతం, అట్లాగే ఆంధ్రప్రదేశ్గానే ఏర్పడిన తరువాత అంతకుముందు చిన్న చిన్న మహాసభలు జరగవచ్చు, కన్వీనింగ్ కమిటీ ఉండుండొచ్చు కాక 1974లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ జరిగింది. ఆ రోజు నాయకత్వ స్థానంలో జయమ్మ గారు, దుర్గమ్మ గారు, ఫణీశ్వరమ్మ గారు వీళ్ళందరూ ఉన్నారు. 1974లో తొలి ఆంధ్రప్రదేశ్ మొదటి మహాసభ జరిగింది. మళ్ళీ ఈరోజు 2024లో 50 సంవత్సరాల తర్వాత యాదృచ్ఛికంగా మనకు అవకాశం రావటం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే భద్రాచలం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోది కాబట్టి ఈ రెండు జిల్లాలు మొదటిది అక్కడ జరిగింది 50 సంవత్సరాల తర్వాత ఒక రకంగా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. సరే, ఆ పదం మనం వాడకూడదు, ఫైట్ చేసే సంఘాలం కాబట్టి అదృష్టం మీద భావజాలం మీద ఆధారపడం అయినప్పటికీ కూడా. అట్లాగే ముందున్న రాబోయే మీరందరూ నాయకత్వం, ఇప్పుడే మరియం తావలే గారు చెప్పారు, జయమ్మ గారి గురించి 2 ముక్కలు చెప్పాలి. ఆనాడు సైకిల్ కాదు కదా, రిక్షా కాదు కదా, ఏదీ లేదు.
ఇంట్లో నుంచి ఒక స్త్రీ బయటికి రావడమే చాలా కష్టతరమైన టైంలో ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచి వెళ్ళేవాళ్ళట. మొన్న ఒక రోజు, చాలా రోజుల నుంచి సంబంధాలు ఉన్నాయి, ఆ జిల్లా కార్యదర్శిగా చేస్తున్నాను కాబట్టి, అయినా ఎప్పటికప్పుడు కొత్త తెలుస్తూ ఉంటాయి. మొన్న ఖమ్మం జిల్లా జెండా ఎగరేసిన రోజు కొంతసేపు మాట్లాడుతుంటే జయమ్మ గారు చెప్తున్నారు, తన తర్వాత కొద్ది రోజుల తర్వాత దుర్గాదేవి గారు వచ్చారు. అసలు ఇక్కడ నిర్మాత అంటే దుర్గాదేవి గారు, ఐద్వా అంటే దుర్గాదేవి గారు, దుర్గాదేవి గారు అంటే అట్లా చాలా కాలం పనిచేశారు. కొండపల్లి దుర్గాదేవి గారు అక్కడ ఫోటో పెట్టుకున్నాం మనం. జయమ్మ గారు చెప్తున్నారు, దుర్గమ్మ గారు నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం, ఒక ఊరికి వెళ్ళేవాళ్ళం. జయమ్మ, టీ పోస్తారా వీళ్ళు, పొయ్యగల శక్తి ఉందా వీళ్ళకి అంటే, ఇద్దరు అడిగితే ఏముంటుందో, పాలున్నాయో లేవో, పంచదార ఉందో లేదో, ఆమె వ్యవసాయ కార్మికురాలేమో, ఆ ఇంట్లో అందుబాటులో ఉంటాయో లేవో అడగాలా లేదా, ఇన్ని మీనమేషాలు, ఇన్ని శిషపిషలు. ఆ టైంలో పనిచేసిన జయమ్మ గారు నిజంగా ఆవిడ లేసే ఓపిక లేకపోయినా మన మహాసభకి నేను వస్తాను అని పట్టుకొని నిలబడే దశలో కూడా రాబోయే తరానికి నేను ఇన్స్పిరేషన్ ఇస్తాను, అమ్మా నువ్వు లేవలేవేమో, ఇబ్బంది పడతావేమో అంటే, లేదు నేను వస్తానని చెప్పి కూతురు అరుణ అక్కడ కూర్చొని ఉన్నారు. ఏ రంగంలో ఉన్నా తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మన ఉద్యమంలో నిలబెట్టారు. ఆవిడ భర్త ఏ కేసులో పనిచేశారు, ఢిల్లీలో ఆల్ ఇండియా కమిటీకి వెళ్ళి అక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తను ఆడపిల్లలిద్దరిని, కొడుకుని చదివించి మన ప్రజాతంత్ర ఉద్యమాల్లో నిలబెట్టారు. కొడుకు ప్రజాతంత్ర ఉద్యమంలో పనిచేశారు, పెద్ద కూతురు ఇక్కడ సిఐటిలో ఇదే కొత్తగూడెంలో సింగరేణి ఎంప్లాయీగా ఉంటే అరుణ సెల్యూట్ చేస్తుంది చూడండి. తను ఈ రోజు వరకు మన సంఘానికి సపోర్ట్గా దీనికి కూడా ఆర్థిక సహాయం చేసింది. అట్లాగే వాళ్ళ ఇంట్లో డెలిగేట్స్ కూడా కొంతమంది, అంటే కుటుంబంలో అందరినీ మనతోటి మమేకం చేసి నిలబెట్టిన గొప్ప జయమ్మ గారికి ఉంది. అంటే మనం ఆదర్శంగా తీసుకోవాలి అలాంటి వాళ్ళని. ఏమీ అవకాశాలు లేని రోజున కాలినడకన ఒక ఊరు నుంచి ఒక ఊరికి నడిచి అన్నం పెడతారో లేదో తెలీదు, టీ పోస్తారో లేదో తెలీదు, అంటే ఇంట్లో తినొస్తే సర్ది కట్టుకొని వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిన దాకా తిండి ఉంటుందో లేదో ఆ టైంలో జయమ్మ గారు, దుర్గమ్మ గారు, పక్కనున్న గిరిజన నాయకురాలు చెప్తా, నాకు పేరు తెలియదని చెప్తున్నారు మా సోదరిమణులు, రాజేశ్వరమ్మ గారు. జయమ్మ గారు 90 సంవత్సరాలు, ఏమో 90 చెప్పారు మొన్న, ఆ అమ్మ మర్చిపోయినట్టుంది. 90 కానీ 95 కానీ ఆ వయసులో కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇక్కడికి వచ్చారు రాజేశ్వరమ్మ గారు కూడా. రాజేశ్వరమ్మ గారు నిజంగా లేవట్లేదు, అమ్మ సెల్యూట్ చేస్తుంది. మొన్న భద్రాచలం మహాసభలో వస్తారేమో, జెండా ఎగరాస్తారేమో అని ఆశపడ్డాం. అమ్మ నేను రాలేనన్నారు. కానీ నిన్న మన ఆల్ ఇండియా నాయకురాలు పుణ్యవతి గారు వెళ్ళి పలకరించిన తర్వాత నేను వస్తా, నేను అందరినీ చూస్తా, నేను ఇన్స్పిరేషన్ ఇస్తా. అది సీనియర్ నాయకుల ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం పనిచేయాలి. ఎక్కడ కష్టం ఉన్న కష్టాలు తీర్చడానికి ఉన్న మన మహిళా సంఘం కష్టాలను ఎదురొడ్డుకోవటానికి కానీ ఇబ్బందులు పట్టడానికి కానీ సిద్ధంగా ఉంటే తప్ప మనం సంఘాన్ని నిర్మించలేం, సంఘాన్ని పెంచలేం. అందుకే ఆ ఇద్దరు నాయకురాళ్ళని వారి కోసం తీసుకురాలే, వారి కోసం సన్మానం చేయట్లే, మన కోసం, మన ఇన్స్పిరేషన్ కోసం, మనకు ఆత్మస్థైర్యం రావడం కోసం, మనం పోరాటం చేయటం కోసం. 90-95 ఏళ్ల దాకా వాళ్ళు మన సంఘంలో ఉంటే మనమేం ఆలోచించుకోవాలి, చివరి క్షణం వరకు ఎంత కష్టమైన నష్టమైన ఆయుధ్వాన్ని ముందు తీసుకెళ్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కష్టాలని తీరుస్తాం అనే పద్ధతిలో పనిచేయడానికి, మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి వారికి చిన్న సన్మానం, అతి చిన్న ఫెలిసిటేషన్. భారతి, జ్యోతి ఇద్దరు సహాయం చేయాలి. భారతి అండ్ జ్యోతి అక్కడ మాట్లాడతారమ్మా, సన్మానం చేసిన తర్వాత ముందుగా జయమ్మ గారికి, తొలి కార్యదర్శి అయిన జయమ్మ గారికి, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మరియం తావలే, ప్లీజ్ ఫెలిసిటేట్ ద Elori Jayamma. Give a big hand with claps. గట్టిగా, బలం లేదా మన చేతుల్లో? వాళ్ళు ఇంకో 5 ఏళ్ళు బతకాలి, మళ్ళీ మహాసభ కూడా మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చే స్థితిలో పెద్దగా .
ఏలూరు జయమ్మ గారు, లాంగ్ లివ్ ఏలూరు జయమ్మ గారు, లాంగ్ లివ్ ఏలూరు జయమ్మ గారు. జిందాబాద్ 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 జిందాబాద్. లాంగ్ లివ్ రాజేశ్వరమ్మ గారు, లాంగ్ లివ్ రాజేశ్వరమ్మ గారు, లాంగ్ లివ్ రాజేశ్వరమ్మ గారు. షాల్ భారతి భారతి అక్కడ 10 నిమిషాలు అన్నారు, అందుకే ప్లీజ్ ఫెలిసిటేట్ జయమ్మ గారు, మరియం థావలే. టు రాజేశ్వరమ్మ గారు, శ్రీమతి కామ్రేడ్ సారీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీమతి విల్ ఫెలిసిటేట్ రాజేశ్వరమ్మ గారు. లాంగ్ లివ్ రాజేశ్వరమ్మ గారు, లాంగ్ లివ్ జయమ్మ గారు, లాంగ్ లివ్ బోత్ ఆఫ్ యూ, లాంగ్ లివ్ బోత్ ఆఫ్ యూ. జిందాబాద్ 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 జిందాబాద్. సాధిస్తాం ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను, పని చేస్తాం మీ ఇన్స్పిరేషన్ తోటి, పని చేస్తాం మీ ఇన్స్పిరేషన్ తోటి. ఓకే ఓకే ఫ్రెండ్స్, జయమ్మ గారు మనకి చైతన్యం కల్పించడానికి, ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి మాట్లాడతారు. అధ్యక్ష మహాశయ మహిళా I will hold it. ఏం మాట్లాడ నాకు స్టేజ్ మీద మాట్లాడటం ఎక్కువ చేత కాదు, అది కాక ఫిట్స్ వచ్చి మాటలు కూడా రావటం లేదు. నే ఫస్ట్లో ఖమ్మానికి ఉదయం గారు, స్వరాజ్యం గారు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి మా ఇద్దరిని ప్రపోజల్ చేశారు. మేము వర్తక సంఘ భవనంలో దుర్గమ్మ గారు, స్వరాజ్యం గారు, ఉదయం గారు ఎర్రగంట పాట పాడే వరకు మాకు ఉత్తేజం పొంగి వచ్చింది. ఆ ఉత్తేజంతో మేము మహాసభ ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసినప్పుడు నేను కరపత్రాలు పట్టుకొని కారేపల్లి నడిచిపోయినప్పుడు దుర్గమ్మ గారు నేను బయటికి రాలేను, నేను తిరగలేను అన్నప్పుడు పావన ఏం చేశాడంటే, అత్తయ్య ఇంత దూరం ఎండలో నడిచి వచ్చింది, నువ్వు ఊళ్ళో తిరగదంటే ఏం బాగుంటుందని దుర్గమ్మ గారిని ప్రోద్బలం చేసి నాతోటే పంపారు. అట్లాగే కారేపల్లి ఊరంతా దిగి సభ్యత్వం కాదుగా ఫండ్ వసూలు చేసినాం. ఫండ్ వసూలు చేసిన తర్వాత ఇక మహాసభకి ఉదయం గారు వచ్చారు. ఉదయం గారిని తీసుకొని మొదట తెల్లారిపల్లి పోయినాం. తెల్లారిపల్లిలో ఒక రోజు ఉండి సభ్యత్వం చేసాం. తర్వాత మద్దులపల్లి మహాసభకి మన కాస్ట్ మనమే వసూలు చేసుకోవాలా అనే పద్ధతులతోటి బియ్యము, చింతపండు, మిరపకాయలు అవన్నీ సంచులు పట్టుకొని వసూలు చేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ బండి కట్టుకొని సుద్దేపల్లి తీసుకొని పోయినాం. సుద్దేపల్లి నుంచి ఉదయం గారిని తీసుకొని పోయి సుద్దేపల్లి అటు చెన్నారం అవి తిరిగిన తర్వాత మూటాపురంలో
బస చేసినాం అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ గోకినపల్లి వచ్చినాం. గోకినపల్లిలో అది మా సొంత గ్రామం. అక్కడ కూడా అన్ని ఊళ్ళు తిరిగి ఉదయం గారిని ఇంట్లో కూర్చోబెట్టి అన్ని ఊళ్ళు తిరిగి సభ్యత్వాలు చేర్పించటం. తర్వాత మళ్ళీ ఈ మహాసభ తర్వాత మళ్ళీ జిల్లా కమిటీ రాకమునిపే మేము ఉదయం గారిని తీసుకొని పోయి సత్యనారాయణపురంలో క్లాసులు పెట్టిన తర్వాత మా బయ్యారం, గార్ల ఆ ఊళ్ళలో సభ్యత్వాలు చేర్చటం. తర్వాత మళ్ళీ మన దుర్గమ్మ గారిని తీసుకొని బండి కట్టుకొని చీమలపాడు అన్ని ఊళ్ళు బండి కట్టుకొని తీసుకొని సభ్యత్వాలు చేర్పించటం. అక్కడ ఏ వాళ్ళు ఏమి పెట్టినా కూడా సరే చెప్పుకుంటూ ఎట్లా ఎటు తిరిగినాము కాదు కాబట్టి చాలా నేరుతోటి తిప్పుకుంటూ ఇట్లా జిల్లా కమిటీ ఏర్పాటు చేసినాం. జిల్లా కమిటీ తర్వాత ఆ దుర్గమ్మ గారు ఎక్కడికి పోయినా కూడా ఏమైనా ముట్టుకోకపోయినా కూడా అదో ఇదో చెప్పుకుంటూ అమ్మా ఆమెనిక తిప్పుకుంటూ ఏదో చెప్పుకుంటూ అయ్యో వీళ్ళని చెప్పుకుంటూ మంచినీళ్ళు తాగే నుంచి కాఫీ తాగే దగ్గర నుంచి అటు నుంచి మళ్ళీ ఇటు ఈ ప్రాంతం వచ్చిన ఉసిరికాయ వెళ్ళిపోయినప్పుడు గొల్లలు వాళ్ళంతా మంచాలి ఏదో ఏర్పాటు చేస్తంటే సహించాలి. మనం పార్టీలోకి వచ్చినాం కాబట్టి అన్ని సహించి మనం తిరిగితేనే మనం ఏమైనా వృద్ధిలో. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ వీళ్ళంతా వచ్చినాం. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ. కొనసాగిస్తాం మీ ఆశయాలను. మాట్లాడతారా? You translate. From this, we have to all understand, all of us have to leave our homes, go to villages, stay in villages, and build the organization. That is what we learned. వీళ్ళ ద్వారా, ఈ మహానేతల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు విలేజెస్ లో ఊర్లలో బస చేసి అప్పట్లో పనిచేశారు. ఆ విధంగా వాళ్ళని చూసి మనం స్ఫూర్తిగా మన ఇళ్లలో ఉండడం కాదు, బయటకెళ్ళి మహిళల్లో వాళ్ళ ప్రాంతాల్లో మనము అక్కడ ఉండి వాళ్ళ కోసం వాళ్ళ సమస్య తెలుసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని వీళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలి. సీనియర్ నాయకురాలు రాజేశ్వరం గారు 2 నిమిషాలు మాట్లాడతారు. నా పేరు స్వరాజేశ్వరమ్మ. నేను ఈ మహిళా సంఘంలో ప్రవేశించడానికి 74లో విజయవాడలో 74లో మహాసభ కాదు, క్లాస్ పెట్టారు. ఉదయం గారు, సూర్యావతి గారు, భిక్షావతి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే క్లాసు 10 రోజులు పెట్టారు. అప్పుడు చేర్చుకున్నారు నన్ను. అప్పుడు నేను చేరాను అంతే. ఇప్పుడు నాకు 95 సంవత్సరాలు. ఎక్కువ మాట్లాడదాము అంటే ఆయాసం వస్తుంది, మాట్లాడలేను. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటగా అక్కడికి చేరాను నేను. నా తర్వాత
దుర్గాదేవి గారు, ఇంకా ఉన్నాయి పేర్లు, ఈ దోశ ఏ పేరు అవన్నీ గుర్తురావు. ఓకే జయమ్మ గారు. చెప్పాలంటే 74లో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు సాగిస్తున్నాను. ఎక్కువ మాట్లాడలేను. ఆయాసం. ఓకే ధన్యవాదాలు. ఒక నిమిషం, ఒకటే నిమిషం. పోరాడదాం. ఓకే ఫ్రెండ్స్, కామ్రేడ్స్, ఒకటే నిమిషం మాట్లాడతాం జయమ్మ గారి గురించి. జయమ్మ గారు మాట్లాడారు, రాజేశ్వరం గారు మాట్లాడారు, సీనియర్ నాయకులు. ఇల్లందు డివిజన్ మమ్మల్ని తయారు చేసింది దుర్గాదేవి గారు, అట్లాగే జయమ్మ గారు. ఎప్పుడు జయమ్మ గారు ఇంటికి వెళ్ళినా ఫస్ట్ అడిగేది భోంచేసావమ్మా అనేది. వెంటనే మమ్మల్ని చూసి పొయ్యి మీద స్టవ్ మీద రైస్ పెట్టేది. అప్పుడు గోబర్ గ్యాస్ ఉండేది. తను అమ్మ అంటే అమ్మలాగే అన్నం తినాల్సిందే. వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా తినాల్సిందే. ఏంటమ్మా మన ఉద్యమాన్ని బాగా చేయాలి అని తను ఎంతో మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అట్లాగే రాజేశ్వరమ్మ గారు కూడా ఏ ధర్నాకైనా కూడా జనాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. అట్లాగే ఎప్పుడు కూడా దుర్గాదేవి గారు, వీళ్ళంతా కూడా ఇల్లందు డివిజన్ నేను 3 సార్లు డివిజన్ సెక్రటరీగా చేశాను. మాకెప్పుడు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు. వాళ్ళ పెంపకంలోనే మేము ఉద్యమాన్ని పెంచడం కోసం మేము కృషి చేసాం. దేమ్ గారికి మా ముందు సన్మానం చేయడం నిజంగా మాకు గర్వకారణం. ఎవరు మైకి అక్కడే కూర్చోండి మాట్లాడు. కూర్చొని మాట్లాడరా? వస్తారు మాట్లాడతారు. కూర్చొని మాట్లాడండి. ఓకే ఫ్రెండ్స్, కాలం చాలా విలువైంది అన్నిటికంటే. ప్రియమైన అధ్యక్ష వర్గం, వేదిక మీద ఉన్న ఆల్ ఇండియా నాయకత్వం, మన ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమం ఎంత పెద్దదో మనకు అంతమంది ఆల్ ఇండియా నాయకులు కూడా ఉన్నారు. 4 వచ్చారు, చాలా సంతోషం. నేను కొద్ది విషయాలు నేను కూడా మధ్యాహ్నం వెళతాను, కూర్చోలేకుండా ఉన్నాను, అందుకని మాట్లాడుతున్నాను అధ్యక్ష వర్గం పర్మిషన్ తోటి. ఫ్రెండ్స్, ఇప్పుడు రాజేశ్వరం గారు మన పెద్దలు మాట్లాడారు, జయమ్మ గారు మీరు విన్నారు కదా. ఒక్క ఉదాహరణ చిన్న చెప్తాను. రాజేశ్వరం గారు భర్త బడిపంతులు. ఆయన నీకు ఉద్యమాలు ఏంటి, ఆడవాళ్ళు ఎవరు బయటకు వెళ్ళని రోజుల్లో నువ్వు మగవాళ్ళు ఎమ్మటపడి ఒక్కతే మగవాళ్ళు ఎమ్మటి జీబులో తిరిగేది రోజు. ఆమె ట్రైబల్ గ్రామాలు, అన్నం నీళ్లు ఏమి లేవు. ఎన్టీఆర్ వచ్చాకనే బియ్యం దొరికినాయి ట్రైబల్ ఏరియాలో. అప్పటి వరకు గంజి తాగి తిరగటమే. నువ్వు ఆ మగవాళ్ళు ఎమ్మటపడి ఆ జీబులో తిరుగుతావా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఆయన అబ్జెక్ట్ చేస్తే, వాళ్ళ ఇంటి పక్కనే అడవి. ఆమె చెంబుతో నీళ్లు పట్టుకొని అడవిలోకి లెట్రిన్కి పోవాలి ఎవరైనా. ఆమె చెంబుతో నీళ్లు పట్టుకొని ఒక కవర్లో ముందే ఒక చీర జాకెట్ పెట్టి పిల్లలతో లోపలికి పంపి అడవిలో పెట్టించి ఆ చెట్టు కాడ ఈమె చెంబు తీసుకొని పోయి చెంబుని ఆ చెట్టు కాడ వదిలేసి కవర్ పట్టుకొని జీపెక్కేది. మనలో మీ రాబోయే తరంలో ఎంతమందికి ఆ ధైర్యం ఉందో గుర్తు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా రెండో విషయం, ఈ జిల్లాలో ఆ తరం తర్వాత ఇగో ఈ తరం నేను 2వ సెక్రటరీని, మత్స్యలక్ష్మి 3వ సెక్రటరీ, ఈమె 4వ సెక్రటరీ ఈ జిల్లాకి, ఈమె 5వ సెక్రటరీ, 6వ సెక్రటరీ రావాలి, ఒక ఫోటో తీయాలి మమ్మల్ని. ఇట్లా మేమందరం ఈ జిల్లాలో పనిచేసాం. జిల్లాలో పనిచేయటమే కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మా శక్తి మేరకు రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేస్తున్నాం. ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత. కుటుంబాలు ఎంత దెబ్బతింటాయో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర స్థాయిలో పోయి పనిచేయాలంటే మా తరం గురించి మీకు కొద్ది పరిచయం చేస్తా. ఉదయం గారు, స్వరాజ్యం గారు, మన పెద్దలు, ఈ తరం అంతా మీరు చదవండి, తెలుసుకోండి, వినండి. ఆ తరానికి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆ తరం మాకు అందించిన స్ఫూర్తి. మా తరం గురించి 2 ముక్కలు చెప్పాలని నా కోరిక. మా తరంలో ఈమె ఒక కందిరీగ పుణ్యవతి గారు.
ఈ కందిరిగా రింగున విశాఖపట్నం నుంచి మొత్తం తిరిగి మమ్మల్ని అందరినీ తయారు చేసింది. ఒక్కటే నిమిషం ఒక తరాన్ని లింక్ ఇచ్చి నేను వెళ్ళిపోతా. మా తరం, ఈ వేదిక మీద ఉన్న తరం మొత్తం పుణ్యవతి, జ్యోతి గారు, లక్ష్మి, అరుణ జ్యోతి, ఈ లైన్ మొత్తం కొద్దిగా వెనక ముందుగా ఈ లైను మా తరంతో ఈ తరం అంతా కలిసి నడిచింది. నేను చెప్పేది ఒక్కటే ముక్క, ఆ తరం అందించిన జెండాని మేము ఎక్కడా కింద పడేయలే. నాకు గుర్తున్నంత వరకు 70-80 వరకు 6,000 సభ్యత్వం ఖమ్మం జిల్లా. అట్లాగే రాష్ట్రం ఎంత ఉందో నాకు గుర్తులేదు, పుణ్యవతి గారు చెప్తారు రేపు. అక్కడి నుంచి 1,20,000 ఖమ్మం జిల్లాని తెచ్చాం. అట్లానే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని ఎప్పుడు అది కోట పూర్తి చేయలేదని మా శ్రీమతి గారు, మరియం గారు, మన ఈ సుధా గారు అరుస్తుండేవాళ్ళు, కేకలేసేవాళ్ళు కోట పూర్తి చేయలేదని. నాకు ఎప్పుడన్నా మనం కోట పూర్తి చేయలేమని కోరుకుండేది. 2015లో రాష్ట్రాలు 2 భాగాలైన తర్వాత తెలంగాణ 3 లక్షల సభ్యత్వం కోట పూర్తి చేసింది. ఇప్పుడు పెరిగింది. అక్కడి నుంచి మొదలుపెట్టి నేను అక్కడ మలుపు చెప్తున్నా. అక్కడి నుంచి మొదలుపెట్టి అంటే 74 నుంచి 80, 90, 2000 ఆచరణ నుంచి వెలుగు వస్తుంది. ఆ ఆచరణ వీళ్ళందరూ అందించారు. ఆ ఆచరణే మన జెండా వెలుగు. ఆ ఆచరణ ఇవాళ బృందా పేరు చెప్తే, మరియం పేరు చెప్తే, శ్రీమతి పేరు చెప్తే, సుధా పేరు చెప్తే, పుణ్యవతి పేరు చెప్తే, ఆ ఆచరణే ఇవాళ ఐద్వా అంటే కుర్చీలో కూర్చున్నా ఎంతలా అధికారైనా లేచి నిలబడేవాడు. 10-15 ఏళ్ల కింద చూశాను నేను. ఎక్కడి నుంచి వచ్చింది? కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం పుణ్యవతి గారితో, జ్యోతి గారు, మేమందరం స్వరూపురాణి వెళ్తే ఎంత కోటీశ్వరుడు కూడా అమ్మ ఐద్వా లేచి నిలబడేవాడు. ఇవాళకి నిలబడుతున్నారు ఐఏఎస్ అధికారులు కూడా అమ్మ ఐద్వా. ఎక్కడి నుంచి వచ్చింది గౌరవం అంటే మన ఆచరణ నుంచి వచ్చింది. ఈ ఒక్క ముక్క ఇల్లు ఉన్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి వ్యక్తి ఆచరణ కరెక్ట్గా ఉండాలి. అది సమస్యలు తీసుకునే దగ్గర, పనిచేసే దగ్గర, పనిలో విలువలు పాటించే దగ్గర, తోటి వాళ్ళతో మాట్లాడే దగ్గర, ప్రతి దగ్గర మన అడుగులు జాగ్రత్తగా వేస్తే ఆ వెలుగుని కాపాడుతాం. లేకపోతే నేను పోతున్నా, ఓ ఈమె ఐద్వా రిక్షా ఎక్కి పాల కోసం కొట్లాడింది నన్ను, ఇట్లాంటివి వినకుండా మనం ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. ఫ్రెండ్స్, సారీ, నా ప్రోగ్రాం పూర్తి కాకముందే అనుకోకుండా అట్లా వెళ్ళిపోయింది. ఒక్క 2 నిమిషాల్లో నేను అధ్యక్ష వర్గానికి ఇస్తాను, క్షమించాలి. ఇప్పుడు జయమ్మ గారు దుర్గాదేవి గారిని అంటే మొదట్లో ఇక్కడ కూడా తెలియాలి, దుర్గాదేవి గారు ఈ మధ్య చనిపోయారు. తను పుట్టిన నేపథ్యం భూస్వామ్య వర్గం, తను పుట్టిన మనకి లేకపోయినా ఆనాడు కరణాల కుటుంబంలో పుడితే అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని కరణీకం కుటుంబంలో పుట్టిన దుర్గాదేవి గారు, జయమ్మ గారు చెప్పినట్టు మొదట్లో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ జన సమూహంలోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తే అన్నం పెట్టడానికి మీరెవరు అని కాకుండా అన్ని వర్గాల వాళ్ళకి అన్నం పెట్టిన ఘనత దుర్గాదేవి గారికి ఉంది. అందరిళ్లలో మొదట్లో అట్లా ఉన్న మనిషి ఐద్వాలకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు తన మనవరాలు, మన కూతురు ఎంప్లాయ్ అయితే వాళ్ళ మనవడిని పెంచాల్సి వస్తే బుట్టలో ఆ అబ్బాయి పాలసీసా అన్ని పట్టుకొని ఆ అబ్బాయిని సంకరెత్తుకొని ఊళ్ళూళ్ళు తిరిగిన చరిత్ర దుర్గాదేవి గారిది. అట్లాగే దుర్గాదేవి గారు కూడా తన కుటుంబం మొత్తాన్ని, కేఎల్ గారు 3 టర్మ్లు ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళంతా కూడా కుటుంబాన్ని అంతా ఉద్యమంలోనే నిలబెట్టారు. పవన్ గారి గురించి జయమ్మ గారు కూడా చెప్పారు. పవన్ గారు ఈ రోజు ఈ మహాసభకి చాలా వెన్నుదన్నుగా కూడా ఉన్నారు. అట్లాగే వాళ్ళ అన్నయ్య అలాగే ఉన్నారు, వాళ్ళ చెల్లి సుధా. ఇది కూడా నేను అనౌన్స్ చేయాలి, అంటే కుటుంబాన్ని మొత్తాన్ని దుర్గాదేవి గారు కూడా ఎట్లా ఉద్యమంలో ఉంచారు అనేది ఆ కుటుంబమే. ఈరోజు మధ్యాహ్నం లంచ్, రాత్రి లంచ్, దుర్గాదేవి గారి కూతురు సుధా చనిపోయారు. సుధా కొడుకు కొమరవెల్లి క్రాంతి మాధవ్ 1,00,000 రూపాయల డొనేషన్ మా ఆహ్వాన సంఘానికి ఇచ్చాడు. అది ఆ కుటుంబాల చరిత్ర. ఆర్థిక త్యాగం, శ్రమ త్యాగం, ఇలాంటివన్నీ చేసిన చరిత్ర మన పూర్వీక నాయకులకి.
దుర్గాదేవి గారు ఆ త్యాగం నేర్పించందే, కూతురుకు నేర్పించందే. మనవడి వాళ్ళ మా అమ్మమ్మ పేరు అక్కడ ఉంది. మా అమ్మమ్మ నిర్మించిన ఉద్యమానికి ఒక రోజు భోజనం నేను పెడతానని చెప్పి మేనమామ అయిన పావన్ తోటి ₹1,00,000 పంపించారు. అది ఇక్కడ ఆహ్వాన సంఘానికి అందించారు. వారికి ధన్యవాదాలు. అట్లాగే క్రాంతి మాధవ్ డైరెక్టర్ ఓనమాల్ అనే సినిమా తీశారు. మళ్ళీ ఇది రాను రోజు అని సినిమా తీశారు. అట్లాగే డియర్ ఫేమస్ లవర్ ఇంకా 2 సినిమాలు కూడా తీస్తున్నారు. అంటే ఏ రంగంలో ఉన్నా సహాయం చేయాలి ఐద్వా కంటే ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు మాట సహాయం, ఆర్థిక సహాయం, గ్రౌండ్ వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కూడా తీర్చిదిద్దాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. అన్నా పేరేంటి? పేరు చెప్పు. ఈయన మల్సూరి గారు ఆర్టీసీ ఉద్యమ నిర్మాతల్లో ఒకడు, స్టాఫ్ అండ్ వర్కర్స్. ఆర్టీసీ ఉద్యమంలో ప్రముఖ నేత మన మన్సూర్ గారు. వారు రాష్ట్రానికి ఫండ్ ఇస్తున్నారు మన సంఘానికి. వారికి ధన్యవాదాలు. మన రాష్ట్ర సెంటర్ నుంచి, సిఐటి నుంచి సర్లక్క మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ధన్యవాదాలు మన్సూరు గారికి. థ్యాంక్ యూ సార్. మా సరళ వరంగల్ జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు క్రాంతి మాధవ్ గారు ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. సరే ఫ్రెండ్స్.